యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమున నచును గర్విష్ఠుల యొక్క గర్వము నచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కీడెము నాకందించి రక్షణ కీడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని పాట పాడి వినిపించిన పాస్టర్ గారికి మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె నల్లనివి. ఆమేన్. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవును నిరంతర స్తోత్రార్హుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పావనమైన నామమును బట్టి స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, మంగళాచలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క బిడ్డలమైన మేమందరము ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఏకీభించి ఇంతవరకు పాటల ద్వారాను సంఘారాధన ద్వారా మమ్ము నడిపించిన తండ్రి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యమును మేము వినుటకు ఆసక్తి కలిగి వచ్చిన వారమైనాం. నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయని దేవుడవై ఉన్నావు తండ్రి. నీ బిడలమైన మేము వాక్యము వినుటకు వచ్చి ఉండగా నిలబడువారు మీరు కానీ మాట్లాడువాడను నేను అని మీరు సెలవిచ్చారు. ఏ ఉద్దేశముతో జ్ఞాని అయిన సొలొమోను గారి చేత ఈ పరమార్థికమైన పరమగీత గ్రంథాన్ని రాయించారో, ఏ ఉద్దేశముతో నీ దాసులు ఫాదర్ దేవదాసయ్య గారి ద్వారా ఈ గ్రంథమును విపులముగా బోధించిన వారై ఉన్నారో తండ్రి, అటు గ్రంథములో నుండి వాక్యమును వివరణ కోరుచు ఉండగా నాతో మాతో మాట్లాడి, మేము నీ వధువుగాను నీవు మా ప్రాణ ప్రియుడువుగాను దేవానాయన పరలోకములో నిన్ను కలుసుకోగలిగినటువంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోనికి ఈ దినము ఆరాధనలో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అట్టి ఆత్మీయ జీవిత ఉన్నతమైన మహిమ కలిగిన స్థితిని దయచేసి నడిపించి వర్ధలింప చేయమని, ఎందరూ ప్రభా శబ్దయంత్రము ద్వారా, ఎందరూ ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారి కుటుంబాలను దీవించండి. ప్రతి కలతను తొలగింపజేసి నీ రాజ్య వారసులుగా చేయమని వాక్యనామధారి అయిన కల్వరినాథుడు ప్రాణప్రియుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరి కూడిన దేవుని పిల్లలారా, ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానం ఎల్లరకు తోడే నడిపించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ పై వచనమును మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 8-9 వచనాలు గత ఆదివార దినం మనం ధ్యానించుకున్న వారమైనాం. నా ప్రియుని నేను వెదికి తిని అతడు నాకు కనబడలేదు గనుక యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు గనక కనబడినట్లయితే ప్రేమాతిశయము చేత ప్రియురాలు మూర్ఛిల్లి ఉన్నది. మీరు అతనికి ఈ మాటలను ఈ సంగతిని తెలియచేయండి అని వారి చేత ప్రమాణం చేయించుకుంది.
ప్రమాణం చేయించుకున్న ప్రియురాల్ని అడుగుతున్న మాట, నీ సంగతిని చెప్పడానికి, నీవు అంతగా ఇంతగా మూర్చిల్లిపోవటానికి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషము ఏమై ఉన్నదో అని వారు సంఘ వధువును అడుగుతూ ఉంటే, సంఘ వధువు ఈ 10వ వచనములో ఆయన యొక్క ఉన్నతమైన విశేషములు ఏమై ఉన్నవో వివరిస్తూ ఉన్నది. అటు 2 వచనములను మనము జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పై వచనములో ప్రశ్న వేసిన ప్రియుని యొక్క విశేషమును ఎరిగినటువంటి మరి ప్రియురాలు సుందరి అయినటువంటి స్త్రీలలో అధిక సుందరవగుదానా అన్నారు. కాబట్టి ఈ అధిక సుందరి అయినటువంటి ప్రియురాలు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రియుని యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఒకటి, ధవళవర్ణుడు అనగా తెలుపు. ధవళమనగా తెలుపు. ఇది పరిశుద్ధతకు సూచనగా కనబడుచున్నది. రెండవది, ధవళవర్ణుడు ఈయన మాత్రమే కాదు గాని, దేవుని బిడ్డలారా, ఆ ధవళవర్ణుడు మాత్రమే కాదు గాని రెండవది రత్నవర్ణుడు. ఎవరట? రత్నవర్ణుడు. మానవుడుగా మరి దేవుని బిడ్డలారా, ఆయన రక్తవర్ణుడు, రక్తము ఎరుపు రంగు. ఈ రంగును గూర్చి మనం చూసినట్లయితే ఎంత పరిశుద్ధత కలిగిన దేవుడై ఉన్నప్పటికీ మానవుని రక్షణార్థమై నరుడుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈయన రత్నవర్ణుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడండి? రత్నవర్ణుడు. ఈయన మనిషి, ఈయనలో రక్తమున్నది గనుక రత్నవర్ణుడు. సంఘము పలుకుచున్నది. ఈయన దైవత్వము గల పరిశుద్ధ దేవుడు, మానవత్వం కలిగిన మనిషి గనుక, మానవ రక్షణ కొరకు చనిపోయాను గనుక, దేవుడుగా తిరిగి లేచను గనుక, ఒకటి ధవళవర్ణుడు లేచుటలో, మానవుడిగా రక్తము చిందించుటలో రత్నవర్ణుడై ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఒకటి మనము చూసినట్లయితే దేవుడయుండి మనుష్య జన్మనెత్తుటకు ఒప్పుకొనెను గనక ఒక విధముగా చూసినట్లయితే రక్తము ధారపోసినట్లుగా కనబడుతుంది. రెండవది, సాతాను శోధించుటకు రమ్మని మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఆయనను ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకుని వెళ్ళటాన్ని బట్టి ఈయన వెళ్ళుటలో, దేని బిడ్డలారా, వెళ్ళి సాతానును జయించుటలో ఈయన రక్తము చిందించుట ద్వారా రత్నవర్ణుడై ఉన్నాడు. 3వ మాటను మనం చూసినట్లయితే ప్రభువుకు సృష్టిలోని మానవుల వల్ల, దయ్యముల వల్ల, శిష్యుల వల్ల, అన్నిటి వల్ల బాధ కలిగినను వీటన్నిటినీ జయించను గనుక ఇదియు రక్తము ధారపోసినట్లే గనుక ఈయన రత్నవర్ణుడు. మనము పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే దేవుని బిడ్డలారా 3 భాగాలు కనబడుతున్నాయి. గుడారములో ఎన్ని భాగాలు కనబడుతున్నాయి? 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. జ్ఞాని అయిన సొలొమోను గారు రచించినటువంటి ఈ పరమగీత గ్రంథము, ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథం, 3 గ్రంథాలు బైబిల్ గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన వారై ఉన్నారు. ఈ రచించిన ఈ 3 గ్రంథాలు కూడా 3 అంతస్తులను చూపిస్తూ ఉంది. లోకములో నుండి దేవుని యొద్దకు వచ్చిన, దేవాలయములోనికి వచ్చిన విశ్వాసి ఆవరణము అనగా సామెతల గ్రంథము చూపిస్తుంది. లోకములో ఉన్న నీవు ఏమి సంపాదించుకోవాలి అంటే దైవ గ్రంథమును చదివి జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గరే ఉంది.
మరి భక్తుడు పౌలు గారు అంటాడు, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవి. సామెతల గ్రంథములు అంటాడు, నా కుమారుడా, నా మాటను నీవు చెవిని పెట్టుము, నా ఉపదేశమును నీవు త్రోసివేయుకుము, ఆలకించుము. నీవు వాటిని నేర్చుకునే ఎడల నీకు జ్ఞానము సంపాదించుకుందువు అనే మాటలు మనం బైబిల్ గ్రంథములో చదువుకుంటూ ఉన్నాం. రెండవ గ్రంథము ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథము ఏం తెలియజేస్తుందయ్యా అంటే, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దైవికమైన జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఈ లోకములో ఉన్నదంతయు కూడా వ్యర్థము అంటుంది ప్రసంగి గ్రంథం. లోకములో ఉన్నవారు ఏమనుకుంటారయ్యా అంటే, మనము పుట్టింది లోకాన్ని సంపాదించుకోవడానికి అనే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. కానీ దైవ గ్రంథము యొద్దకు వచ్చిన తర్వాత దైవ జ్ఞానం చెబుతున్న మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్నది వ్యర్థము, కానీ పరలోకములో ఉన్నదే స్థిరమైనది. గనుక ఈ లోకం అంతా కూడా వ్యర్థము. యవన కాలం ఒక మాట మీరు చదవగలిగితే 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, ఇదంతయు వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగింది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తీసుకుని వస్తాడు. గనుక నీవు ఈ లోకములో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నావో జాగ్రత్తగా ఉండమని చివరి వచనములో మొదటి వచనమును మనం చదువుకున్నట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఏమంటున్నాడంటే, దుర్దినములు గనుక నువ్వు జాగ్రత్త పడు అని ఈ ప్రసంగి గ్రంథము తెలియజేస్తుంది. రెండవది 3వ గ్రంథము పరమగీత గ్రంథము. ఇది పరలోక గీతమై ఉన్నది అని మనము ధ్యానములో మొదటిగానే ధ్యానించుకున్న వారమైనాం. అయితే ఈ వచన భాగములో, ఈ గ్రంథములో ఏం కనబడుతుందయా అంటే, అతి శ్రేష్టమైన అంతస్తు, 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమైనాం మనము దేవుని బిడ్డలారా. గనుక ఈ పరమగీత గ్రంథములో కనబడుతున్న మాటలు, 1 ఆవరణము, బలివేసి రక్తము చిందించు స్థలము. ఇది మోషే గారి కాలములు అనగా పాత నిబంధన కాలంలో కనబడుతుంది. 2వది పరిశుద్ధ స్థలము, ఆరాధన సంఘము. ఇది మన కాలములో కనబడుచున్నది. 3వ మాటను మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం, దేవుడు యాజకుడు ఉండు స్థలము. సంఘము క్రీస్తు ప్రభువును బలి వల్ల శుద్ధి అయి ఆరాధన స్థలములోనికి వెళ్ళినది. తర్వాత రాక కొరకు సిద్ధపడుటకు దైవ సన్నిధిలోనికి వెళ్ళవలెను అన్నారు దైవజనులు. ఏ దినములలో మనం ఉన్నామంటే, మండలకాల ధ్యాన దినములలో మనం ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ఆవరణం. బయట పాపం చేసిన మనుషుడు ఏం చిందించాలా? రక్తము చిందించాలా, బలి వేయాలి. ఆ రక్తము ద్వారా మరి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. గనుక ఇది మోషే గారి కాలంలో కనబడుతుంది. 2వది పరిశుద్ధ స్థలం, ఆరాధన. దేవుని రక్తము చేత శుద్ధి చేయబడిన మనుషుడు పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? అతి పరిశుద్ధమైన స్థలములు. మనం ఎంతగా సిద్ధపడినా దేని బిళ్ళరా, రాకడకు నూతన యెరూషలేములోనికి వెళ్ళలేం, కానీ రాకడ తలంపు కలిగి ఉండాలన్నారు.
దైవజనులు దేవదాసయ్య గారు రాకడ ప్రార్థన స్తుతులు తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు పనులు పనులు పనులని పనిపాటలతో కాలము గడుపువారు రాకడలో మరి ఏం కలిగి ఉండాలి? ఈ పనిలో ఉన్నప్పటికీ రాకడ తలంపు మనము కలిగి ఉండాలి అన్నారు. ఏ తలంపు కలిగి ఉండాలి? రాకడ. గనుక రాకడ సిద్ధపడిన ఎడల రాకడలో వెళ్ళగలము కానీ నూతన యెరూషలేములోకి చేరుదము. అక్కడ మనము మహిమ శరీరదారులమై ఉందము. యేసు ప్రభు మహిమ శిరస్సు మొదలుకొని అరికాలు వరకు నిత్యము మహిమతో నింపబడి ఉన్నారు. గనుక ఏ తలంపు కలిగి ఉండాలి మనము? రాకడ. రాకడకు సిద్ధపడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అయ్యా అంటే అతి పరిశుద్ధ స్థలము, దేవుడుండు స్థలము, దైవ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. అలాగే ఇంకొక మాట అంటుంది వధువు సంఘము, 10,000 మందిలో 10,000 మంది పురుషులలో అతనిని ఏం చేయొచ్చట? గుర్తింపవచ్చు. ప్రియుని యొక్క సుందరమైన స్థితిని ఎరిగినటువంటి సంఘవధువు అంటున్నమాట, 10,000 మంది పురుషులలో అతనిని నేను గుర్తించవచ్చు. యూదుల బోధ పాత నిబంధనలో ఉన్నది, క్రీస్తు ప్రభువారి బోధ క్రొత్త నిబంధనలో ఉన్నది. యూదుల బోధ కంటే క్రీస్తు ప్రభుని బోధ ఎక్కువై ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని. ఇక్కడ ఈ మాటను దేవుని రాజ్యములో ప్రవేశించలేరని ప్రభువారు బోధిస్తున్నారు. 10వ వంతు ఇచ్చుట యూదుల నీతి. మరి క్రొత్త నిబంధనలో వధువు సంఘముగా సిద్ధపడుతున్న మనము దేని బిడ్డలారా, మన నీతి ఏమిటంటే ప్రభువారు చెప్పిన మాట, వర్ధిల్లిన కొలదివ్వాలి. ఏ కొలదివ్వాలట? వర్ధిల్లిన కొలదివ్వాలి. గనుక క్రీస్తు శాస్త్రములో దేవుని బిడ్డలారా ఇంకొక మాట అన్నారు, పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తేనే పాపం, కానీ క్రొత్త నిబంధనలో ప్రభువారు ఏమన్నారు? చూస్తేనే పాపం అన్నారు. ఏమన్నారండి? చూస్తేనే పాపము అన్నారు. గనుక బైబిల్ గ్రంథం ఇంత గ్రంథములలో అన్నిటికంటే గొప్ప గ్రంథమని రుజువైంది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద క్రీస్తు మత సాక్ష్యమైన బైబిలు గ్రంథ చరిత్ర రాళ్లను క్రక్కివేయుచున్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును దాని వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చప్పున. గనుక క్రైస్తవ మతమును గూర్చియు అనేక గురుతులు రుజువులు ఉన్నవి గనుక ఇదివరకే పండితులు తెలియజేసిరి, మరియు మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభువారు పలికినట్లుగా ప్రభువారి యొక్క సువార్త, బైబిలు గ్రంథం యొక్క సువార్త పురాతనమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిలు గ్రంథ చరిత్ర జరిగిన దేశంలో రాళ్ళ మీద చెక్కబడి ఉంది. ఎక్కడ చెక్కబడిందట? ఇప్పుడు ఆ రాళ్లను సముద్రం ఏం చేస్తుందంటే కక్కి వేస్తున్నదట, తవ్వి తీస్తూ ఉన్నారు. గనుక మనము కూడా ప్రభువును గూర్చి ఏమి ఇయ్యాలంటే సాక్ష్యం ఇయ్యాలి. ప్రకటన గ్రంథములో సముద్రము తనలోనున్న మృతులను అప్పగించినట్లుగా, రాళ్ళు కేకలు వేయినట్లుగా రాళ్లను త్రవ్వి తీస్తున్నారు. వాటి మీద బైబిల్లోనే చరిత్ర చెక్కబడి ఉన్నది. ఇదే రాళ్ళు కేకలు వేయుటై ఉన్నది. ఈ భూమి మీద క్రీస్తు మతసాక్షి అయిన
బైబిలు చరిత్ర గల రాళ్లను కక్కివేయుచున్నట్లుగానే రేపు సముద్రం మృతులను క్రక్కివేయును. సృష్టి యావత్తును దేవుని పనిని గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది. ఏం చేస్తుందండి? సాక్ష్యమిస్తూ ఉంది. రెండవది విశ్వాసము. మనము చూసినట్లయితే అవిశ్వాసులు తప్పనిసరిగా ఇచ్చు సాక్ష్యముగా ఉండదు, కానీ బైబిల్ ప్రకారము మనము దేవుని కొరకు మనం ఏమి ఇవ్వాలంటే సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ వధువు సంఘం అంటున్నమాట మనము చదువుకున్నట్లయితే 10వ వచనము ఏమంటుంది? పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చు. చాలండి. ఒకటి, ఆయన ఎలా ఉన్నాడు అంటే ధవళవర్ణుడు. రెండవది రత్నవర్ణుడు. ధవళము అనగా దేవుని బిడ్డలారా పరిశుద్ధతకు గుర్తయినది, తెలుపు. రత్నవర్ణుడు అంటే ఆయన పాపి అయిన మానవుని రక్షించడానికి నరుడుగా నరరూపం ధరించి వచ్చాడు, రక్తము చిందించాడు. రత్నవర్ణుడు. 10,000 మందిలో అతనిని ఏం చేయొచ్చంట? గుర్తింపవచ్చు. అంటే దేవుని బిడ్డలారా అన్ని గ్రంథముల కంటే బైబిల్ గ్రంథము చాలా ఉన్నతమైనదిగా కనబడుతూ ఉంది. ఒక మాట తెలియజేస్తాను, జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుని బిడ్డలారా బైబిల్ అంటే ఇష్టం లేని వ్యక్తి ఒక లైబ్రరీలోకి వెళ్ళాడట. వెళ్ళేసరికి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం అన్ని పుస్తకాల కంటే పైన పెట్టబడి ఉందంట. అక్కడే ఓ భక్తుడు కూడా ఉన్నాడు. ఈ బైబిల్ అంటే ఇష్టం లేని వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే బైబిల్ గ్రంథాన్ని తీసి అడుగును పెట్టాడట. ఎక్కడ పెట్టాడు? ఇదేంటి అన్నిటికంటే పైన ఉందని ఏం చేశాడట? అన్నిటికంటే ఈ ఉన్న భక్తుడు అన్నాడట, అయ్యా మీరు భలే మంచి పని చేశారయ్యా, నిజమే బైబిల్ అన్ని పుస్తకాలకు మూలమై ఉందయ్యా అన్నాడంట. అన్నాడు, బైబిల్ అన్ని పుస్తకాలకు మూలమై ఉందయ్యా అన్నాడట. అరే నేను భలే పని చేశానే, ఇతడు ఎట్టా అన్నాడని ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథాన్ని తీసి మధ్యలో పెట్టాడట. ఎక్కడ పెట్టాడండి? మధ్యలో పెట్టాడట. అయ్యా ఇప్పుడు మీరు కరెక్ట్ అయిన పని చేశారయ్యా అన్నాడంట. ఏం చేశారంటే జరిగిన చరిత్రకు జరగబోయిన చరిత్రకు బైబిల్ ఆధారమై ఉందని చెప్పి పెట్టాడయ్యా అన్నారట. చూసారా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము ఎక్కడ ఉన్నా దాని విలువ తగ్గుతుందా? అందుకని భక్తులైన వారు ఏమన్నారంటే ఏనుగు చచ్చినా వెయ్యే, బైబిల్ గ్రంథం ఎక్కడున్నా విలువే. ఎందుకంటే దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ తన ఉద్దేశాన్ని మానవుని పక్షాన తెలియజేస్తూ రాయబడిన గ్రంథము కాబట్టి ప్రభువారు అన్నమాట, మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నారు. రాళ్ళు కేకలు వేయటం ఏంటి అనుకుంటే నేటి తరుణమున ఆయా సమయ సందర్భాల్లో మరి యెహోషువ గారి కాలంలో మనం చూసినట్లయితే యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత 12 రాళ్లను తీసి యోర్దాను అవతలకు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యాలను ఆ రాళ్ల మీద చెక్కబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు తవ్వకాల్లో కనబడుతున్నాయి. కనబడినప్పుడు బైబిల్ యొక్క ఉన్నతమైన ఔన్నత్యమైన స్థితి తెలుస్తుందని దైవజనులు మనకు చక్కగా వివరించిన వారై ఉన్నారు. మనం ఇందాక ధ్యానించిన మాటలో 11వ వచనాన్ని చదువుకుందాం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. దేని బిళ్ళరా, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లగా ఉన్నవి, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అని అంటుంది. రెండవ మాటను మనం చూసినట్లయితే దేని బిళ్ళరా 2వ వచనం 11వ వచనం, అతని శిరస్సు అపరంజి వంటిది, బంగారము పుటము వేయిగా కలిగేదే దేని బిళ్ళరా అపరంజి. మేలిమి బంగారాన్ని ఏమంటారంటే అపరంజి అందరు.
లోకములో బంగారమునకు మస్టు ఉంది కానీ క్రీస్తు ప్రభువారిలో ఏ దోషము కూడా లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? గనుక ఈ అపరంజి శిరస్సు అయినటువంటి ప్రభువారు, దేవుని బిడ్డలారా, మనకు శిరస్సు అయి ఉన్నాడు. అన్నిటినీ కలుగజేసిన ఆయన శిరస్సు అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సర్వ సృష్టికి ఈయన ఏమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. గనుక వధువు సంఘం అంటున్నమాట, ఆయన శిరస్సు అపరంజి వంటిది. ఏంటిదట? అపరంజి వంటిది. 2వ వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీల రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన కన్నిటిలో ప్రాముఖ్యత కలుగును నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చాలండి. సంగమను శరీరమునకు ఈయనే శిరస్సు, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట ద్వారా ఆది సంభూతుడై ఉన్నాడు. గనుక లోకములో మనిషిగా జీవించినది 3.5 సంవత్సరాలు మాత్రమే, కానీ ఆ జీవితములో కలిగిన శోధనలన్నిటినీ జయించుట వలన ఆయన ఏమై ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, అపరంజి వంటి వాడిగా కనబడుతున్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమున పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చాలండి. 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన తన పరిమాణము చొప్పున పని చేయునట్లుగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుగబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అభివృద్ధి కలుగజేయుచున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ వచన భాగములో బట్టి మనం చూసినట్లయితే ఆయనే శిరస్సు. ఆయన శిరస్సు అపరంజి వలె ఉన్నది, బంగారము వలె కనబడుతున్నది. 2వ మాటను మనం చూసినట్లయితే, ఈయన జీవితమంతయు ధవళవర్ణుడు, ఆయన శరీరధారి అయి జీవితము సిలువల రక్తం దారపోసిన రత్నవర్ణుడు. ఇప్పుడు అంటున్నమాట, పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడయ్యా అంటే అపరంజి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? అపరంజి అయి ఉన్నాడు. గనుక వాక్య భాగములో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 9వ వచనం. ముప్పై 38:9. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను. చాలండి. ఎందుకు ఈ వచనాన్ని చదివించామంటే, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె ఉన్నవి అంటుంది. దీని అర్థము ఏమిటయ్యా అంటే,
దేని బిళ్ళరా, నలుపు అని తెలుపుటకు ఇట్లు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అపరంజి వంటి ఆయన శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు ఏమైనంట కాకపక్షములు. దేని బిళ్ళరా, నలుపు సృష్టిలో దేవుడు కలుగజేశాడు కాబట్టి ఆయన దేనికి పోల్చినా పవిత్రమైనదే. అందుకే అంటున్నమాట యోబు గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనములో, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను. గాఢాంధకారం అంటే ఏంటి? చీకటి. గనుక సృష్టిలో ఉన్న వాటికి పోల్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత తగ్గదు, కానీ నలుపు వేరేదిగా మనం చూడకూడదు. దేని బిడ్డలారా, సృష్టిలోనే ఒక భాగం కాబట్టి వధువు సంఘము ఆయన తల వెంట్రుకలను నల్లనివని వర్ణించుచున్నది. ఈ నలుపు సృష్టిలోనిదే గనుక పవిత్రమైనది అన్నారు. రెండవది, సృష్టిలో నేరేడి పండు చూస్తాం, అది ఎంత నల్లగా ఉంటుంది చెప్పాలి దేని బిడ్డలారా. గనుక కాకి నలుపు గనుక పవిత్రమైనదే, మనము అపార్థము చేసుకొనకూడదు. కానీ ఇక్కడ వచ్చిన భాగములో చూసినట్లయితే ఈయన తల వెంట్రుకలను చూపిస్తూ ఉంది. ప్రభువునకు కలిగిన నలుపు వెంట్రుకలకు ఆయన యవన రూపమును తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే తెల్లని వస్త్రము ధరించుకున్నట్లుగా యోహాను గారు మాట్లాడుతున్నారు. అపరంజి, ఈ అపరంజి వృద్ధాప్యమును తెలుపుచున్నది, అనగా ఆయన ఆది నుండి ఉన్నవాడని తెలియజేయుచున్నది. తెల్లని ఉన్నిని పోలి ఉన్నవి, ధవళముగా ఉండేను. చాలా అంటే తెలుపుగా ఉన్నవి. ఇక్కడ వధువు సంఘం అంటున్నమాట ఆయన యవన కాలమును మానవుని కొరకు, పాపి అయిన మానవుని కొరకు ఆయన చిందించిన యవన స్థితిని తెలియజేస్తూ ఉంది. రెండవ మాటను మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. సింహాసనం, దానియేలు 7:9 అమ్మా చదువు. ఇంకా సింహాసనములు వేయుట చూచి తిని మహారుద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమం వలె. చాలండి. ఈ మహారుద్ధుడు అనే మాటను మనం చూసినట్లయితే ఈ దానియేలు గ్రంథములో ఆయన దేని బిడ్డలారా ఆది నుండి తండ్రి అయిన దేవునికి సంబంధించిన మాట. ఈ మాటకు ప్రభువు వాడవలసి వచ్చినప్పుడు తండ్రి ఉన్నప్పుడు నుండి ఈయన ఉన్నవాడని, ఆది అంతము లేని దేవుడై ఉన్నాడు, అనాది నుండి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు ఆయన గూర్చి ఇవ్వబడుతున్నాడు అన్నమాట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆది నుండి ఉన్నవాడుగా కనబడుతున్నాడు. వృద్ధుడు అనే మాట యవన కాలంలో పాపైన మానవుని రక్షించడానికి వచ్చిన ఈ నలుపు వస్త్రము దేవుని బిడ్డలారా మానవుని రక్షణార్థం వచ్చిన ఆయన యవన కాలమును జ్ఞాపకం చేయుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఒకటే రీతిగా ఉన్న దేవుడు. గనుక అపరంజి శిరస్సు తెలియచున్నది. గనుక మన రక్షణార్థమే వచ్చినాడు కాబట్టి యవనుడిగానే వచ్చి రక్షణ కార్యక్రమమును జరిగించి ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా అపరంజి శిరస్సు తల వెంట్రుకలు నల్లుగా కనబడుతున్నవని వాక్యం వివరిస్తుంది. రెండవ మాటను చూసినట్లయితే అవి నొక్కులుగా
కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువారు శిరస్సు నాజీరు చేయబడి ఉంది. ఏం చేయబడిందండి? నాజీరు చేయబడి ఉంది. గనుక ఆయన శిరస్సు దేవుని బిడ్డలారా నొక్కులు నొక్కులుగా కనబడుతుంది. ఆయన యొక్క మహిమ రూపము ఈ వెంట్రుకలు తెలియజేయుచున్నవి. దేవుని బిడ్డలారా సముద్రం యొక్క కెరటములు కూడా మరి నొక్కులు నొక్కులుగా వస్తాయి. కానీ ప్రకటన గ్రంథము 4:6 చదువుకుందాం. ప్రకటన గ్రంథం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకును సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చాలండి. సింహాసనము చుట్టూ మరలా 6 చదివినట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఆ సింహాసనమును మధ్య చుట్టూను నువ్వు సముద్రం చదవమంటే అక్కడ చదువుతూ వెళ్ళి సింహాసనము చుట్టూ ఏముంది? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమ అనాది కాలం నుండి భూలోకం వరకు, భూలోకం నుండి పరలోకం వరకు, పరలోకం నుండి అనంతం వరకు ఈయన మహిమ కెరటాల వలె కనబడుచు ఉండుట మనం చూస్తున్నాం. యోహాను గారు ప్రకటన గ్రంథం 4:5-6 చూస్తుంటేనట 4 జీవులు స్ఫటికమును పోలిన గాజు సముద్రం ఉన్నట్టుంది. ఆ గాజు సముద్రంలో దేవుని ఉద్దేశాలు ఈ దూతలైన వారికి కనబడతాయట, దేవుని నోరుగా చూడలేక. కనుక ఆయన అనాది నుండి అనంతం వరకు ఆయన మహిమ కెరటముల వలె ప్రకాశిస్తూ ఉంది, మనకు కనబడుతూ ఉన్నది. 12వ వచనం కూడా చదువుకుందాం దేవుని బిడ్డలారా. అతని నేత్రములు 12వ వచనం పరమగీత గ్రంథము 5:12. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వవలే కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. 2వ వచనము మరి 10వ వచనము నుండి మనం చూసినట్లయితే 12వ వచనములో అతని నేత్రములు నదీ తీరమందుండు గోవవలే కనబడుచున్నవి. చూపు నదీ తీరము నిర్మలమైనది. నదీ తీరం ఏమైందండి? నిర్మలమైనది, విశాలమైనది. గనుక దేవుని యొక్క అనాది కాలము నుండి యోచన విశాలమైన నిర్మలమైన నదీ తీరమందలుండు గోవలే కనబడుచున్నది. అనాది కాలము నుండి దేవుని యోచనలంతటిని చూచున్నది. గనుక దేవుని దివ్య జ్ఞాన దృష్టి గొవ్వకు పోల్చబడుట ఈ వధువు సంఘం మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా పెండ్లి కుమార్తె దృష్టి పరిమిత గలది, కానీ దేవుని బిడ్డలారా కొంత మట్టుకైతే చూడగలదు. పెండ్లి కుమారుని దృష్టి అపరిమితమైనది. మన దృష్టి ఏమైంది చెప్పాలా? మన దృష్టి, మానవ దృష్టి ఎంతవరకు ఉంటుంది? పరిమితం కలిగింది. దేవుని దృష్టి అపరిమితమైనది. ఈ నదీ తీరమందున్నటువంటి గువ్వ కన్నులకు పోల్చుడా మనం చూస్తున్నాం. దేవుని దేవుని బిడ్డలారా కనుదృష్టి అంటే అపవిత్రతను చూడలేనంతటిదంట. హబక్కు గ్రంథము 1:13 చదువుకుందాం. హబక్కు గ్రంథము 1:13 శ్రమ 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకొనుచున్నావు? హబక్కు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు.
ఏమని అడుగుతున్నాడు చెప్పాలి. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైంది కదయ్యా. రెండవది, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయుటయు నీవు చూడగా చూచి ఎందుకు ఊరుకొనుచున్నావు అంటే దేవుని దృష్టి ఎంత చక్కని మాట వర్ణిస్తున్నాడు చూడండి. నీ దృష్టి కపటమును దుష్టత్వమును చూడలేనంత నిర్మలమైనది, నిష్కపటమైనది కదా, నిష్కలంకమైనది కదయ్యా. మరి ఇప్పుడు నీవు మమ్ములను బాధిస్తూ ఉంటే, దుష్టులు తాము నీతిపరులమని వారిని కొడుతూ ఉంటే నీవెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు అని దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు. దేవుని యొక్క దృష్టి దుష్టత్వమును చూడలేనంతటిది. ఆదికాండము 49వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. విలాపవాక్యములు 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చదవండి. ఆదికాండం 49:12. అతని కన్నులు ఎర్రగాను, ఆదికాండం అమ్మా, అతని కండ్లు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండెను. విలాపవాక్యములు 4:7 వచనం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లనివారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. దేవుని బిడ్డలారా, విలాపవాక్యములో మనం చదువుకుంటున్నాం గనుక ఆయన దృష్టి వేరు వాటితో కడిగి పవిత్రపరచవలసిన అవసరం లేదు. కానీ నీ కన్నులు పవిత్రమైనవని మరొకరు చెప్పుటకు పాలతో కడిగినట్లున్నటువంటి అని పెండ్లి కుమార్తె పలుకుచున్నది. పాలతో కడిగిన నయనాలు కలిగిన వాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్ను దుష్టత్వాన్ని చూడలేదు గనుక గువ్వ తన నీడను నీటిలో చూసుకుంటుందని భక్తులైన వారు, పండితులైన వారు తెలియపరిచారట. గువ్వ తన యొక్క సౌందర్యాన్ని ఎక్కడ చూస్తుందట? నీటిలో చూస్తుందట. అలాగే ప్రభువు తన యొక్క సౌందర్యాన్ని సంఘ వధువులో చూస్తూ ఉన్నారు. గనుక మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘ వధువు అంటున్నమాట. అతని నేత్రములు నదీ తీరము నందుండు గోవలే కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినవి, అవి చక్కగా తార్చిన రత్నముల వలె కనబడుచున్నవి. దేవుని బిడ్డలారా, మనము వాక్య భాగములో చూచినట్లయితే ఏదేను తోటలో ఉన్న ఆదామవ్వలు దేవుని చూచుటకు ప్రతిదినము వచ్చుచుండేవారు. కానీ ఆదామవ్వలు దేవుని చూచుటకు వారును ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎందుకనగా తన రూపమందు చేయబడిన ఆదామవ్వలను నున్న దేవరూపమును చూచుటకు దేవుడు దిగువచ్చుచుండెను. అవి చక్కగా తరచిన రత్నములు అంటే దేవుని బిడ్డలారా, మరి బంగారములో పొదగబడినటువంటి రత్నము, కదలకుండా ఏం చేయబడినట? పొదగబడినవి. గనుక మన చూపు ఎటు ఉంది? ఈ పెండ్లి కుమారుని యొక్క కన్నులు తార్చిన రత్నముల వలె మరి కనబడుచున్నవని పెండ్లి కుమార్తె వివరిస్తూ ఉంది. కాబట్టి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమాయనను కొనిపోయిను.
ఆయన వెళుచుండగా వారు ఎటువైపు చూస్తున్నారట? ఆకాశం వైపు తేరి చూచుచు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక మనుష్యుడు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమున కొనుపోబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచున్నారో చాలండి. ఇప్పుడు అపోస్తులైన వారితో మాట్లాడి ప్రభువారు ఆరోహణమైనప్పుడు వారు ఎటువైపు చూస్తూ ఉన్నారు? ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఇప్పుడు మనం వాక్యములో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అవి ఆయన ఎటువైపు చూస్తూ ఉన్నాడు, మనము ఎటువైపు చూస్తున్నాం, మన చూపు ఎటు ఉన్నది? ఆయన త్రిక్షణముతో చూస్తున్నాడట, ఒకవైపే చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన వైపే చూడాలి. ఇప్పుడు అపోస్తులు అయిన వారు ఆ ఆకాశం వైపు చూస్తూ ఉంటే వారు ఒక స్వరాన్ని వింటూ ఉన్నారు. ఓ మనుషుడు మాట్లాడినట్లుగా వారు వింటున్నారు. ఏమని? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచున్నారో చాలండి. ఆ రీతిగానైనా వస్తాడు. గనుక దేవుని బిడ్డలారా, నేనైతే ఎల్లప్పుడూ నీ వైపే చూచుటలేదు కానీ నీవైతే నా వైపు ఎల్లప్పుడూ చూచున్నావని పలుకుచు మెచ్చుకొనుచున్నది ఈ పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె నేత్రములు తాచిన రత్నముల వలె ప్రియుని వైపు చూడవలనని ప్రియుడైన ప్రభు కోరుచున్నాడు. రాబోవు కష్టదినములలో మన నేత్రములు లోకం వైపునకు కానీ, శరీరం వైపునకు కానీ, సాతాను వైపునకు కానీ, శ్రమల వైపునకు చూడటం కాదు కానీ ఎటువైపు చూడాలి అంటే ప్రియుని వైపే మనము చూడాలి. విశ్వాస నేత్రముల వలె ప్రియుడైన ప్రభు కొరకు మనము చూపు కలిగి ఉండవలసిన వారమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారు అనగలుగుతారా అంట? మన తండ్రి గారు జయము కీర్తనలు పాటలో కట్టారు. తుపాకి బాంబు కత్తి బళ్ళము తోకు తోకు తోకు, తుపాకి బాంబు కత్తి బళ్ళము తోకు తోకు తోకు, అపాయమేమియు రాదు నీకు, అది నీకేలోకు సాధ్విలా. జయము కీర్తనలు కూడా జయమే. మరణాత. మరి స్టెయినీస్లోనట ఒక ప్రార్థనా సమాజం వారు ఓ ప్రక్క యుద్ధము జరుగుతున్న భయపడక ప్రభు వైపునకే చూచి ధైర్యముగా నుండిరి. చివరకు వారు ఏ హాని పొందలేదు. అట్లే మనము కూడా ఎన్ని నిరాశలు, ఎన్ని స్థితిగతులు మనకున్నప్పటికీ మనము కూడా ప్రభు వైపు చూస్తూ, దేవుని బిడ్డలారా, మనము కూడా జయము పొందగలిగిన ధన్యత నేటి వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 10, 11, 12 వచనాలు ఒకసారి చదువుకుందాం మనకు అర్థం అవటానికి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె
అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరమునందుండు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఆమేన్. దేవుని బిడ్డలారా, గనుక సంఘ వధువు వర్ణిస్తున్నటువంటి వర్ణనయున్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు రక్తము కాచిన ఆయన యెషయా గ్రంథములో మనము చూడనల్లని వానిగా మారిపోతే, ఆయన గాయములో నుండి దొంగ, కుడి ప్రక్కన ఉన్న దొంగ ఎలాగూ తన మహిమ స్థితిని, ఆ నిర్దోషమైన మోమును చూచాడో, ఆయన రాజ్యాన్ని చూచాడో, ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా ఆయన మహిమ కలిగిన రూపమును, ఆయన నేత్రములను, ఆయన అపరంజి శిరస్సును వర్ణించుకుంటూ ఆయన గాయములలో మనం భద్రపరచబడి మహిమ మేఘమెక్కగలిగిన ధన్యత మనెల్లరకు ప్రభు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన కృపగలిగిన మా తండ్రి, విన్న వాక్యము నీ బిడ్డల యొక్క అంతరంగములో ముద్ర వేసి భద్రపరిచి మీ దీవెన ఆశీర్వాదము దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత కానుకల పాట పాడుకుందాం. అందరం లేచి నిలబడి కానుక సమర్పణ చేసుకుందాం.